వర్గం నుంచి జడ్చర్ల నియోజకవర్గంలోకి వచ్చిన షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలే షర్మిల పాదయాత్రకు ప్రజలను రప్పిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇంకా షర్మిల పాదయాత్ర గురించి వైఎస్సార్ అభిమానులు నేతలు ఏమంటున్నారో విందాం. మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. మైనార్టీ సోదరులు ఇవాళ చెప్పండి, ఇంత ఎత్తున ప్రజాస్పందన కలగడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు ఎవరు మరవకుండా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని, ప్రతి కుల మత భేదాలు ప్రాంత భేదాలు లేకుండా అందరూ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారని ఈ రోజు ఈ ప్రజాస్పందన తెలుపుతుంది. మొత్తం ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఇక్కడ స్వాములు కూడా మద్దతుగా పాల్గొనడం జరిగింది. చెప్పండి, వాళ్ళు చూసినట్లయితే ఈ రోజు షర్మిల గారి పాదయాత్ర గురించి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగనన్న జైల్లో పెట్టినందుకు ఈ షర్మిల గారు ఈ ప్రజాయాత్రను కొనసాగిస్తా ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో జగనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మీ బాధలను పిలుస్తారు. పాదయాత్ర ప్రారంభమైన కాడి నుంచి మనతో ఉంటున్న కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మనతో మొత్తమే చూసినట్లయితే తెలంగాణలో ప్రారంభమైన పాదయాత్ర జనస్పందన ఇవాళ జడ్చర్ల నియోజకవర్గం వేలాది మంది యువకులు కదిలి వస్తున్నారు. ఇలా అపూర్వ స్పందన రావడానికి రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ప్రాంతంలో కూడా పోయింది. ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువగా లబ్ధి పొందిన వారు ఉన్నారు. కాబట్టి అతని పట్ల, అతని కుటుంబం పట్ల విశ్వాసం అయితే ఉన్నది. మాట తప్పడు మడమ తిప్పడనే ఒక గట్టి నమ్మకం ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉన్నది. కాబట్టి అడుగు పెట్టిన మొదటి రోజు నుండి ఆలంపూర్ నుంచి ఇవాటి వరకు కూడా రోజు రోజుకు జనాదరణ ఎక్కువైపోయింది, జనస్పందన కూడా ఎక్కువ ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతంలో కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్రం ఒక అనాథగా మారింది. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రుణమాఫీ అనుకోండి, రైతులకు విత్తనాలు అనుకోండి, ఎరువులు అనుకోండి, ఎలక్ట్రిసిటీ చార్జెస్ అనుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, ఇలా చెప్పుకుంటూ పోయినట్టు పావలా వడ్డీ అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తగ్గిపోయిందని తెలిసింది. అందుకే ప్రజలు వారి పట్ల నమ్మకం ఉంది కాబట్టి వారికి స్పందన లభిస్తుంది. వాళ్ళ మొత్తమే చూసినట్లయితే తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో వేలాది మందిగా యువకులంతా ఇక్కడ కదిలి రావడం జరిగింది. వేల సంఖ్యలో ఇసుకేస్తే రాలేదంతగా ఇక్కడ షర్మిల పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరో ప్రజా ప్రస్థానం నుంచి ప్రజల మనసులే హారతులవుతున్నాయి. ప్రజలు చూపించే ఆప్యాయత, అనురాగాలే విశ్వాసాన్ని ఇస్తున్నాయి. ఊరూరా తిరుగుతూ వస్తున్న షర్మిల అక్కకు ఆకాశమంతా అభిమానంతో స్వాగతం పలుకుతున్నారు వైఎస్ అభిమానులు. ఇది పాలమూరు బాసటగా మరో ప్రజా